హాయ్, నేను ఎన్ఎస్వి. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఏదైతే ఉందో లెవెల్ 5. సో ఇది జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే పర్టికులర్ టాపిక్ ఇచ్చాడో అందులో 35 మార్క్స్ వరకు వస్తాయి. ఆ 35 మార్క్స్కి కంప్లీట్ టాపిక్స్ ఏముంటాయి, ఆ టాపిక్స్లో సబ్ టాపిక్స్ ఏముంటాయి అనేటువంటి దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ లెవెల్ 5 ఏదైతే ఉందో దాంట్లో వచ్చేటువంటి టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అరౌండ్ 35 క్వశ్చన్స్ వరకు వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి 10 టాపిక్స్ కనుక మనం కంప్లీట్గా చదివితే కనుక 35 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ వన్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ గురించి చూడాలి. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి చూసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేటప్పటికి సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి చూసుకోవాలి. సో ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ గురించి చూసుకోవాలి. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి బేసిక్స్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి చూసుకోవాలి. సిక్స్త్ వన్ వచ్చేటప్పటికి మైక్రో ప్రాసెసర్స్ గురించి చూసుకోవాలి. సెవెంత్ వన్ వచ్చేటప్పటికి మైక్రో కంట్రోలర్స్ గురించి చూసుకోవాలి. ఎయిత్ వన్ వచ్చేటప్పటికి ఎలాగ్ అండ్ డిజిటల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చూసుకోవాలి. నైన్త్ వన్ వచ్చేటప్పటికి సిఆర్ఓ గురించి చూసుకోవాలి. 10th వన్ వచ్చేటప్పటికి స్పెషల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి చదువు. సో క్లియర్గా మనం చాప్టర్లో టాపిక్ వైజ్ వెళ్తే కనుక ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ తీసుకుంటే కనుక ఫండమెంటల్ క్వాంటిటీస్ గురించి, ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్ గురించి, సో ఎస్ఐ యూనిట్స్ గురించి, సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూనిట్స్ గురించి, డైమెన్షన్స్ అండ్ డైమెన్షనల్ ఫార్ములాస్ గురించి, ప్రిన్సిపల్స్ గురించి, పర్టికులర్లీ మాస్, వెయిట్, డెన్సిటీ, ఎర్రర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్, పర్సంటేజ్ ఎర్రర్స్, సో వీటి గురించి కంప్లీట్గా చూసుకోవాలి. సో ఇదే ఫిజిక్స్లో ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ గురించి కూడా చూసుకోవాలి. పర్టికులర్లీ స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్, సో స్కేలార్ ఎడిషన్, వెక్టార్ ఎడిషన్, సో సబ్ట్రాక్షన్, ఏవైతే స్కేలార్ అండ్ వెక్టార్ ప్రాసెస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వాటి గురించి కంప్లీట్గా చూసుకోవాలి. సో ఇదే ఫిజిక్స్లో వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, పర్టికులర్లీ వర్క్, పవర్ అండ్ ఎనర్జీతో పాటుగా కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, లా ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్, వీటిలన్నిటిని కూడా కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే సబ్ టాపిక్ సింపుల్ హార్మోనిక్ మోషన్, సో వెలాసిటీ, యాక్సలరేషన్, టైం పీరియడ్, సో పర్టికులర్లీ వీటి రిలేటెడ్గా సో లా ఆఫ్ పెండులం, సో సెకండ్ పెండులం, సింపుల్ పెండులం, వీటిలన్నిటి గురించి కూడా మనం కంప్లీట్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ హీట్ అండ్ టెంపరేచర్ గురించి చూసుకోవాలి. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ గురించి చూసుకోవాలి. సో డిఫరెంట్ లాస్, బాయ్స్ లా, చార్లెస్ లా, సో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఇవేవైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి, స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, వీటిలన్నిటి గురించి కూడా మనం క్లియర్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం విషయానికి వస్తే కనుక ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వోల్టేజ్ అండ్ కరెంటు, ఓమ్స్ లా రిలేటెడ్గా ఎక్స్ప్లెనేషను, అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్సెస్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాన్సెప్టు, సో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి, ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి, సో మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ గురించి, ఫ్లక్స్ డెన్సిటీ గురించి, సో పెర్మియాబిలిటీ అండ్ అబ్సల్యూట్ పెర్మియాబిలిటీ అండ్ రిలేటివ్ పెర్మియాబిలిటీకి, సో మ్యాగ్నెటిక్ లాస్ అండ్ ఆల్సో మ్యాగ్నెటికల్ ఇంపార్టెంట్ లాస్ ఏవైతే ఉంటాయో ఆ లాస్ అన్నిటి గురించి చూసుకోవాలి. అందులోనే ఫారడేస్ లాసు, యాంపియర్ లా, ఆర్ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఎంఎఫ్, స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఎంఎఫ్, కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ బిట్వీన్ టూ కాయిల్స్, యాంపియర్స్ లా, సో సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ఇండక్టర్స్, అలానే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి చూసుకోవాలి. ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫ్లక్స్ గురించి చూసుకోవాలి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ గురించి చూసుకోవాలి. ఈక్వలెంట్ కెపాసిటర్స్ ఇన్ సిరీస్ అండ్ ఈక్వలెంట్ కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్, అండ్ కెపాసిటర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ప్రాపర్టీస్ గురించి అన్నిటి గురించి చూసుకోవాలి. సో థర్డ్ చాప్టర్ వచ్చేటప్పటికి సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, అందులో కిర్చాఫ్ లా అండ్ కిర్చాఫ్ లాకి రిలేటెడ్గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్, తర్వాత ఐడియల్ కరెంట్ సోర్స్, వోల్టేజ్ సోర్స్, మెష్ అనాలిసిస్, నోడల్ అనాలిసిస్, బేసిక్స్ సరిపోతాయి, అంత హెవీగా ఏం అవసరం లేదు. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, జస్ట్ చిన్న సర్క్యూట్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం, స్టార్ డెల్టా కన్వర్షన్స్ ఏవైతే ఉంటాయో అవి, ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో అందులో వచ్చేటువంటి ఫండమెంటల్స్ని బేసిక్గా చూస్తే చాలు. అలాగే మ్యాథమెటికల్ రిప్రజెంటేషను, సైకిల్, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, పీక్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, సో ఫామ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్, లాగింగ్ అంటే ఏంటి, లీడింగ్ అంటే ఏంటి, ఫేజార్ డయాగ్రామ్స్, ఫేజార్ రిప్రజెంటేషన్స్, సో ఇలా
ఇలా బేసిక్ టర్మ్స్ అన్నిటితో పాటుగా ఆర్ఎల్సి సర్క్యూట్స్లో బేసిక్ ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్స్, ఆర్ఎల్సి ప్యారలల్ సర్క్యూట్స్, సో ఆర్ఎల్, ఆర్సి, ఆర్ఎల్సి సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్, వేవ్ ఫామ్ యొక్క అవుట్పుట్స్ ఎలా ఉంటాయి అనేటువంటి వాటి గురించి కూడా చూసుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, పర్టికులర్లీ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి కన్స్ట్రక్ట్ చేయడానికి ఏవైతే కాంపోనెంట్స్ కావాలో కాంపోనెంట్స్ అన్నిటి గురించి కూడా చూసుకోవాలి. పర్టికులర్లీ సెమీకండక్టర్ డివైజెస్లో ఫస్ట్ సెమీకండక్టర్ అంటే ఏంటి, పిఎన్ జంక్షన్ ఫార్మేషన్ ఎలా అవుతుంది, సో పొటెన్షియల్ బ్యారియర్ అంటే ఏంటి, డయోడ్ అంటే ఏంటి, బ్రేక్ డౌన్ రీజన్ అంటే ఏంటి, అవలంచ్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి, జెనార్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి, సో రివర్స్ బయాసింగ్లో క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, ఇలా ఈ టోటల్ పిఎన్ జంక్షన్ గురించి మొత్తం చూసుకోవాలి. సో ఇందులోనే సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి బీజేటీ అసలు ట్రాన్సిస్టర్స్ ఫార్మేషన్ ఎలా అవుతుంది, దాని యొక్క సింబల్స్ ఎలా ఉంటాయి, అసలు ఎన్ని రకాలు ఉంటాయి, పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, తర్వాత వర్కింగ్ ఆఫ్ సిబి, కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్, ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, తర్వాత రీజన్ ఆఫ్ ఆపరేషన్స్, కట్ ఆఫ్, యాక్టివ్ రీజన్, సాచురేషన్ రీజన్, ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్, వీటి గురించి, దాంతోపాటుగా ఆల్ఫా, గామా, బీటా యొక్క రిలేషన్షిప్స్ గురించి, సిఈ, సిబి, సిసి కంపారిజన్ గురించి, ట్రాన్సిస్టర్ యాజ్ ఏ స్విచ్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కట్ ఆఫ్ అండ్ సాచురేషన్ రీజన్, వాటిలన్నిటి గురించి క్లియర్గా చూసుకోవాలి. సేమ్ సిమిలర్లీ ఫెట్ గురించి కూడా ఇలానే చూసుకోవాలి. ఫెట్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, జేఫెట్ అంటే ఏంటి, మాస్ఫెట్ అంటే ఏంటి, అండ్ జేఫెట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మాస్ఫెట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఏంటి, వీటిలన్నిటి గురించి కూడా జస్ట్ సింబల్స్ ఏంటి, సో వాటిలో క్యారెక్టరిస్టిక్స్ కూడా చూసుకోవాలి. సో ఇందులోనే పవర్ సప్లై ఆర్ డీసీ పవర్ సప్లైస్ అనేటిది కూడా చూసుకోవాలి. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. సో ఆల్రెడీ ఏసీ ఫండమెంటల్స్లో మనం చదివినటువంటి ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూస్ ఏవైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్స్ ఆఫ్ రెక్టిఫైర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ టర్మ్లో చూసుకోవాలి. రిపిల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎలా ఉంటుంది. సో ఫిల్టర్ సర్క్యూట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్సీ, సిఆర్సీ, సిఎల్సి, సో ఏవైతే ఫిల్టర్ సర్క్యూట్స్ ఉన్నాయో ఫిల్టర్ సర్క్యూట్స్, వోల్టేజ్ రెగ్యులేటర్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ జెనార్ డయోడ్ గురించి, సో వీటిలో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, సో క్లియర్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి బేసిక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ సిస్టమ్స్ యొక్క కన్వర్షన్స్ అన్నీ చూసుకోవాలి. అలానే నెంబర్ సిస్టమ్స్లో పర్టికులర్లీ బైనరీ అర్థమెటిక్, బైనరీ సబ్ట్రాక్షను, బైనరీకి రిలేటెడ్గా ఏవైతే కోడ్స్ ఉన్నాయో డిఫరెంట్ కోడ్స్ అన్నిటిని చూసుకోవాలి. ప్యారిటీ బిట్ అంటే ఏంటి, బులియన్ ఆల్జీబ్రా అండ్ బేసిక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ గేట్స్ అన్నిటి గురించి, యూనివర్సల్ గేట్స్ గురించి, డిమోర్గాన్స్ థియరం గురించి, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ బులియన్ ఆల్జీబ్రా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అండ్ ఆర్ నాట్ ఏవైతే గేట్స్ ఉన్నాయో ఆ గేట్స్ని యూజ్ చేసుకొని నాండ్ నార్తో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అనేటువంటిది విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనివర్సల్ గేట్స్. సో ఎస్ఓపి ఫామ్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, పిఓఎస్ ఫామ్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్. సో ఏవైతే బులియన్ ఆల్జీబ్రా అండ్ కే మ్యాప్ 3 వేరియబుల్స్ వరకు ఏవైతే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయో, కన్స్ట్రక్షన్స్, పిక్చర్స్ ఉంటాయో ఇవి కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఎక్స్టెన్షన్ వచ్చేటప్పటికి లాజిక్ ఫ్యామిలీస్ చూసుకోవాలి. పర్టికులర్లీ సిమాస్, ఈసీఎల్, టీటీఎల్ ఏవైతే శాచురేటెడ్ అండ్ నాన్ శాచురేటెడ్ ఉంటాయో రెండింటి గురించి కూడా కంప్లీట్గా ఒకసారి వాట్ అప్లికేషన్స్, కన్స్ట్రక్షన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ చూసుకుంటే సరిపోతుంది. అలానే కాంబినేషనల్ సర్క్యూట్స్, పర్టికులర్లీ హాఫ్ యాడరు, ఫుల్ యాడరు, మల్టీప్లెక్సరు, డీమల్టీప్లెక్సరు, ఎన్కోడరు, డీకోడరు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ కూడా చూసుకోవాలి. పర్టికులర్లీ ఫ్లిప్ ఫ్లాప్స్, ఆల్ టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్, ల్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రూత్ టేబుల్స్ అండ్ అవుట్పుట్స్, పెర్ఫార్మెన్సెస్, పిక్చర్స్ ఐడెంటిఫికేషన్ చూసుకోవాలి. ఆ తర్వాత కౌంటర్స్. సో ఎసింకర్నస్ కౌంటర్ అంటే ఏంటి, పర్టికులర్లీ 4-bit కౌంటర్స్ అన్నిటి గురించి కంప్లీట్గా చూసుకోవాలి. షిఫ్ట్ రిజిస్టర్స్ గురించి కూడా కంప్లీట్గా చూసుకోవాలి. నెక్స్ట్ అందులోనే సెమీకండక్టర్ మెమోరీస్ గురించి కూడా చూసుకోవాలి. రోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ డిజైన్ ఎలా ఉంటుంది, పర్టికులర్లీ ఈప్రోమ్ ఎలా ఉంటుంది, ఈపీరోమ్ ఎలా ఉంటుంది. సో డైనమిక్ రోమ్ అంటే ఏంటి, డైనమిక్ ర్యామ్ అంటే ఏంటి, స్టాటిక్ ర్యామ్ అంటే ఏంటి, హెచ్ మెమోరీ అంటే ఏంటి, ఫ్లాష్ మెమొరీ అంటే ఏంటి, A to Z మెమొరీ డివైజెస్ ఏవైతే సెమీకండక్టర్ డివైజెస్ ఉన్నాయో, సెమీకండక్టర్ మెమరీ డివైజెస్ ఉన్నాయో వాటిలన్నిటి గురించి క్లియర్గా చూసుకోవాలి.
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మైక్రో ప్రాసెసర్, ఇంట్రడక్షన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ గురించి చూసుకోవాలి, బ్లాక్ డయాగ్రామ్ అంతా చూసుకోవాలి. సో దాంట్లో వచ్చేటువంటి పిన్స్ అన్నిటి గురించి చూసుకోవాలి. అందులో మైక్రో ప్రాసెసర్ యొక్క హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లేదా అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి, మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, జస్ట్ ఎక్కడ వాడతాము, ఏంటి అప్లికేషన్స్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ 8086 గురించి మొత్తం చూసుకోవాలి, ఫ్యూచర్స్ అన్నిటి గురించి చూసుకోవాలి, బ్లాక్ డయాగ్రామ్ అంతటి గురించి చూసుకోవాలి, బేసిక్ బస్ కంట్రోల్ లాజిక్ మెమొరీ సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో సెగ్మెంట్స్ అన్నిటి గురించి చూసుకోవాలి. సో వాటి యొక్క పిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో పిన్ పాయింట్స్ అన్నిటి గురించి చూసుకోవాలి. వర్కింగ్ ఆఫ్ ఏఎల్యూ అండ్ కంట్రోలింగ్ యూనిట్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లాగ్స్ ఆఫ్ 8086 గురించి చూసుకోవాలి. కంప్లీట్ పిన్ డయాగ్రామ్ అంతటినీ కూడా క్లియర్గా చూసుకోవాలి. అందులో ఉండేటువంటి ఇంటరప్టెడ్స్ అండ్ ఇంటరప్ట్ రెస్పాన్స్ యొక్క కోడ్స్ అన్నిటి గురించి డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ అది ఆపరేట్ చేయాలి అని అంటే ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086 గురించి చూడండి. సో అడ్రస్సింగ్ మోడ్స్ గురించి, ఇన్స్ట్రక్షన్ సెట్ గురించి, డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ గురించి, అర్థమెటిక్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఏవైతే ఉంటాయో వాటి గురించి చూసుకోవాలి. తర్వాత ప్రోగ్రామింగ్ విత్ 8086 జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని సరిపోతుంది, అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ జస్ట్ బేసిక్స్ వరకు సరిపోతుంది. అందులో వచ్చేటువంటి కోడ్స్, కాల్ అంటే ఏంటి, రిటర్న్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మైక్రో కంట్రోలర్స్. సేమ్ మైక్రో ప్రాసెసర్లోనే మైక్రో కంట్రోలర్స్ కూడా ఆర్కిటెక్చర్ ఆఫ్ మైక్రో కంట్రోలర్, పర్టికులర్లీ 8051 గురించి చూడండి, ఫ్యూచర్స్ అన్నిటి గురించి చూడండి, బ్లాక్ డయాగ్రామ్ చూడండి, వాటి యొక్క ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ గురించి చూడండి, సరిపోతుంది. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ గురించి చూడండి కంప్లీట్గా. సో వాటిలో వచ్చేటువంటి టెర్మినాలజీస్ ఏవైతే ఉంటాయో ఆ టెర్మినాలజీస్ అన్నిటి గురించి, కోడింగ్ టెర్మినల్స్ అన్నిటి గురించి కూడా పూర్తిగా చూసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ గురించి కూడా చూడాలి. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని పూర్తిగా అవసరం లేదు. పుష్ అంటే ఏంటి, పిఓపి అంటే ఏంటి, పర్టికులర్లీ చిన్న చిన్న ఏవైతే డబుల్ బైట్ అంటే ఏంటి, సింగిల్ బైట్ అంటే ఏంటి, వాటి యొక్క పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయి, జస్ట్ వాట్ ఈస్ మినిమం బేసిక్స్ చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంటర్ఫేసింగ్ ఆఫ్ సింపుల్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్, మైక్రో కంట్రోలర్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఎల్సిడి, ఎల్ఈడి ఏదైతే ఉంటుందో వాటి యొక్క పర్టికులర్ టెర్మినాలజీ అంతటి గురించి మరియు వాటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ గురించి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వాటి గురించి చూసుకోండి. దెన్ అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోలర్స్ గురించి కూడా జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని మనం చూస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎనలాగ్ అండ్ డిజిటల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా చూసుకోవాలి. ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ని బట్టి ఎన్ని రకాలు ఉన్నాయో చూసుకోవాలి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ మీద పనిచేసేవి, థర్మల్ ఎఫెక్ట్ మీద పనిచేసేవి, ఎలక్ట్రోస్టాటిక్ ప్రిన్సిపల్ మీద పనిచేసేవి, ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద పనిచేసేవి, ఆల్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ మీద పనిచేసేవి చూసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఐడియల్ వోల్ట్ మీటర్, యామ్ మీటర్, పిఎంఎంసి కంప్లీట్గా రెక్టిఫైర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, రెక్టిఫైర్ టైప్ వోల్ట్ మీటర్ గురించి, పర్టికులర్లీ ఎలక్ట్రానిక్స్లో వాడేటువంటి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి. సో దాంతోపాటుగా ఇన్అడిషనల్గా వాటి యొక్క టెర్మినాలజీ, యాక్యురసీ అంటే ఏంటి, ఎర్రర్ అంటే ఏంటి, రెజల్యూషన్ అంటే ఏంటి, వీటిలన్నిటి గురించి చూసుకోవాలి. వాటితో పాటుగా ట్రాన్స్డ్యూసర్స్ గురించి కూడా క్లియర్గా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిఆర్ఓ, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్, సిఆర్టీ కంప్లీట్ బ్లాక్ డయాగ్రామ్ అంతా చూసుకోవాలి. అండ్ టైం బేస్ జనరేటర్ అండ్ లెసిజెంట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అంతటి గురించి చూసుకోవాలి. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సిఆర్ఓ గురించి చూసుకోవాలి. సో ఫంక్షన్ జనరేటర్ గురించి చూసుకోవాలి. 555 టైమర్ గురించి కూడా చూసుకోవాలి. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి స్పెషల్ ఎలక్ట్రానిక్ డివైజెస్, పర్టికులర్లీ ఎల్ఈడి, ఎల్సిడి, ఫోటో డయోడ్, ఫోటో ట్రాన్సిస్టర్, సోలార్ సెల్స్ ఏవైతే సో ఇవన్నాయో వీటిలన్నిటి యొక్క అప్లికేషన్స్, ఏ మెటీరియల్తో తయారు చేస్తాము, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటి వాటిలన్నిటి గురించి చూసుకోవాలి. సో మేము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అన్నా సరే, మోస్ట్లీ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మోస్ట్లీ ఈ సిగ్నల్ గ్రేడ్ ఏదైతే ఉందో, గ్రేడ్ 1 ఏదైతే ఉందో వీటి కోసం ఒక మాక్ టెస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాము ఆన్లైన్లోను అండ్ ఆఫ్లైన్లో కూడా. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. లేదు మీకు ఏమైనా దీనికి రిలేటెడ్గా క్లాసెస్ కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మా ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ టెక్నికల్ ఓరియంటెడ్ వాటికి ఎప్పుడు క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి 365 డేస్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటారండి.